అండి అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ బాగోవాలని, మీరు చేసిన ప్రతి పని బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియోలోని మనం లాస్ట్ 2 వీడియోస్ నుండి నెమటోడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నెమటోడ్స్ అంటే ఏంటి, ఎట్లా వస్తాయి, వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రైతు అనేది ఎలా ఇబ్బంది పడుతున్నాడు నెమటోడ్స్ వల్ల, అండ్ నెమటోడ్స్ తగ్గించుకోవడానికి మనం ఏం చేయొచ్చు మాట్లాడుకుంటున్నాము. ఇవాళ వీడియోలో ఏంటి అంటే నెమటోడ్స్ రాకుండా ఉండేందుకు మనం కంపానియన్ క్రాప్స్ అన్నమాట. మనకి 2 విషయాలు చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా. క్రాప్ రొటేషన్ చేసుకోండి, ఒకసారి వేసిన పంట మళ్ళీ వేయద్దని చెప్తా ఉంటారండి. అండ్ అదే విధంగా ఎందుకు అంటే నెమటోడ్స్ ఒకవేళ ఒక క్రాప్ కి ఇబ్బంది పడి అనుకోండి, టమాటోస్ కి ఇబ్బంది పడి అనుకోండి, మళ్ళీ వాటికి ఇబ్బంది పడకుండా ఉండేదానికి ఏంటంటే క్రాప్ రొటేషన్ చేయాలన్నమాట. ఈసారి మళ్ళీ టమాటాలు వేసేయకుండా ఆనియన్ కానీ లేదంటే వంకాయలు కానీ ఇట్లా మార్చి క్రాప్ మారుస్తూ క్రాప్ రొటేషన్ చేసుకోవాలి. ఓన్లీ నెమటోడ్స్ అనే కాదు, సాయిల్ బోర్న్ పెస్ట్స్ ఏమైనా కూడా ఈ క్రాప్ రొటేషన్ ప్రాసెస్ వల్ల తగ్గుతుంది అనమాట. రెండోది ఏంటి అంటే కంపానియన్ ప్లాంట్స్ అంటారు. కొన్ని దగ్గరలో ఏం చేస్తారంటే నెమటోడ్ సమస్య ఉంది అని తెలిసినప్పుడు ఒక రకమైన క్రాప్ వేస్తారు, లైక్ టొమాటోస్ కానీ గార్లిక్ కానీ ఇట్లా ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ ఇట్లా వేస్తారు అనమాట. వేసిన తర్వాత అవి అయిపోయి ఆ క్రాప్ తీసేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా వెజిటబుల్స్ వేసుకుంటారు. రెండోది ఏంటి అంటే రెగ్యులర్ క్రాప్ ఏదైతే ఉంటుందో టొమాటోస్ కానీ లేదంటే పెప్పర్స్ అంటే క్యాప్సికమ్, మిరప ఇలాంటివన్నీ వేసుకునేటప్పుడే వాటి క్రాప్ చుట్టూ పక్కల కానీ మధ్యలో కానీ కొన్ని రకాల కంపానియన్ ప్లాంట్స్ వేసుకుంటారు. దానివల్ల కూడా మనకి నెమటోడ్ సమస్య అనేది తగ్గుతుంది. సో అలాంటి క్రాప్ రొటేషన్ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే మనకి నెమటోడ్స్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే కంపానియన్ ప్లాంట్స్ ఏమేమి వేసుకోవచ్చు అనేది వాళ్ళ వీడియోలో చూద్దాము. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి మ్యారీగోల్డ్ అండి. సో ఇక్కడ మనకి ఇంతకు ముందు లీఫీ వెజిటబుల్స్ వేసాము, తర్వాత టొమాటోస్ వేసాము, తర్వాత ఇప్పుడు వచ్చేసి బంతి వేసుకున్నాం. బంతిలో ప్రత్యేకంగా మనకి ఏంటంటే ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అంటాం కదా. సో ఆఫ్రికన్ ఆ టైప్ మ్యారీగోల్డ్, ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ వస్తాయి కదా. సో ఆ మ్యారీగోల్డ్ వేసుకుంటే మనకి ఆ రకమైన బంతి వేసుకుంటే వాటి తాలూకు రూటింగ్ సిస్టమ్ లోని మనకి ఒక రకమైన కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో దాని వల్ల మనకి నెమటోడ్ సమస్య అనేది తగ్గుతుంది అనమాట. సో మనకి రెగ్యులర్ గా చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఏమన్నా పంటలు ఎగ్జాంపుల్ మనకి పెప్పర్స్, క్యాప్సికమ్ కానీ మిరప కానీ లేదంటే టొమాటోస్ కానీ ఇలాంటివి ఏమైనా వేసుకుంటే మధ్యలో బంతి చెట్లు వేసుకుంటూ ఉంటే మంచిదని చెప్తా ఉంటారు. సో బంతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో త్రూ అవుట్ ద ఇయర్ అవి పువ్వులు వచ్చినా రాకపోయినా కూడా వేసుకుంటే మీకు నెమటోడ్ సమస్య అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఇది ఒక న్యాచురల్ పద్ధతి, వితౌట్ యూజింగ్ ఎనీ కెమికల్ ఇన్ఫెస్టేషన్ ఆర్ సంథింగ్ అలాంటివి ఏమీ లేకుండా ఈజీగా. ఇంకొక కంపానియన్ ప్లాంట్ అండ్ అలాగే నెమటోడ్స్ కి ఇబ్బంది కలిగించే ప్లాంట్ వచ్చేసి మనకి తులసి అండి. తులసిలో మీరు ఏ రకమైన కూడా రామ తులసి అయినా విష్ణు తులసి అయినా ఏదైనా సరే ఏ రకమైన బేసిల్ అయినా కూడా వాటి తాలూకు రూట్స్ లోని అండ్ అలాగే ఆకుల్లోని ఈ నెమటోడ్స్ ని తగ్గించగలిగే ప్రాపర్టీస్ ఉంటాయంట. సో కాబట్టి మనం అక్కడక్కడ తోటలో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వెజిటబుల్స్ మధ్యలో కానీ లేదా ఒక కుండి తీసుకెళ్లి అందులో తులసి మొక్కలు వేసుకొని మన పంట ఏదైతే ఉందో ఆ పంటకు మధ్యలో ఒక దగ్గర ఈ విధంగా పెట్టుకోవడం కూడా మంచిదే అన్నమాట. సో నెమటోడ్స్ వల్ల ఈ నెమటోడ్స్ తగ్గించడానికి తులసిలో అన్ని రకాలు కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అక్కడక్కడ మీరు తులసి మొక్కలు కూడా వేసుకుంటూ ఉండండి. అలాగే నెమటోడ్స్ తగ్గించడానికి ఇంకొక క్రాప్ ఏంటంటే మస్టర్డ్ అండి, అంటే మన ఆవాల మొక్కలు. సో ఊరికనే మనకి ఇంట్లో కోపుల పెట్టలో ఉండే కొంచెం ఆవాలు తీసుకొచ్చి అక్కడక్కడ మొక్కల మధ్యలో వేసుకున్న ఆ మొక్కలు వచ్చి చిన్నగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. దీనివల్ల 2 రకాల లాభాలు ఉంటాయి. ఒకటి వాటి రూటింగ్ సిస్టమ్ లో ఉండే ప్రాపర్టీస్ వల్ల నెమటోడ్స్ అనేవి తగ్గుతాయి అంట. రెండోది వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎక్కువగా తోటలో ఉండడం వల్ల పాలినేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎప్పుడు ఏ రకమైన పువ్వులు వచ్చినా కూడా మస్టర్డ్స్ ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఆవాలకి సీజన్ అలాంటిది ఉండదు అనమాట. కొన్ని రకాల మొక్కలకి సీజన్ ఉంటుంది, ఆ టైంలో మాత్రమే పెంచుకోవాలి. అలాంటి క్రాప్స్ కూడా ఉన్నాయి నెమటోడ్స్ తగ్గించడానికి చెప్తాను మీకు. సో ఈజీగా మనం పెంచుకునే వాటిలో అక్కడక్కడ ఒక 2 ఆవాల మొక్కలు వేసుకున్నా కూడా చాలా మంచిది అనమాట. ఇది ఈజీ టిప్, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే అన్ని సీజన్స్ లో పెంచుకోగలిగిన ఒక నెమటోడ్స్ తగ్గించగలిగే ఒక కంపానియన్ ప్లాంట్ వచ్చేసి మనకి అంతర పంటగా వేసుకోగలిగిన వచ్చేసి రాడిష్ అండి. సో రాడిష్ మనకి అన్ని సీజన్స్ లో వేసుకోవచ్చు, వాటికి ప్రాపర్ గా సీజన్ ఇలాగే ఉండాలి అలా ఉండాలని ఏముండదు. సో మన మార్కెట్ లో ఎప్పుడు రాడిష్ దొరుకుతుంది ముల్లంగి, సో ఎప్పుడన్నా వేసుకోవచ్చు. సో ఇవి కూడా ఏంటి అంటే ఒక ట్రాప్ క్రాప్ గా పనిచేస్తాయి అన్నమాట. సో వీటి రూట్స్ దగ్గర నెమటోడ్స్ బతకలేవు, అంటే అవి తినేసి రిప్రొడక్షన్ అవ్వవు అనమాట, ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ని పుట్టించలేవు అనమాట. సో ఇది ఒక ట్రాప్ క్రాప్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రాడిష్ కూడా మనకి నెమటోడ్స్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అక్కడక్కడ కొన్ని మొక్కల్లో అలా ఒక రాడిష్ గింజ పడేసినా కూడా అవి అక్కడే రెడీ అయిపోతాయి అనమాట. సో ఇది కూడా ట్రై చేయండి. సో మనకి రాడిష్ ఇంకొకలాగా కూడా అనమాట. ఏంటి అంటే
ట్రాప్ క్రాప్ గాన పనికొస్తుంది. ముందు కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా వెజిటబుల్ వేసుకునే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టొమాటోస్ వేసాము, అందులో మనకి నెమటోడ్స్ కనిపించినాయి అనుకోండి ఆ మట్టిలో. సో మళ్ళీ నెక్స్ట్ పంట వేసే ముందు మధ్యలో రాడిష్ వేసుకోండి. సో అప్పుడు దాని వల్ల కూడా ఏంటంటే ఈ రాడిష్ వల్ల నెమటోడ్స్ తగ్గి అవి జనరల్ గా అట్రాక్ట్ చేస్తాయి నెమటోడ్స్ ని. అలాగే అవి బతకడానికి కావాల్సిన ఫుడ్, రీప్రొడక్టివ్ సిస్టమ్ కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఈ రాడిష్ రూట్స్ అనేవి ఇవ్వలేవు అనమాట. సో అందుకని రాడిష్ ని ట్రాప్ క్రాప్ అని అంటాం. సో మధ్యలో ఒక క్రాప్ వేసాక అందులో నెమటోడ్స్ వస్తే మధ్యలో మళ్ళీ రాడిష్ వేసుకొని మళ్ళీ ఇంకో క్రాప్ ట్రై చేసాం అనమాట. ఓకేనా. అలాగే మీకు నెమటోడ్స్ తగ్గించడానికి గార్లిక్, ఆనియన్ ఈ 2 రకాలు కూడా హెల్ప్ అవుతాయి అనమాట. సో గార్లిక్ తర్వాత ఆనియన్ వీటికి ఏంటంటే సల్ఫర్ అనేది జనరేట్ అవుతాయి వీటి రూట్స్ లోని. సో సల్ఫర్ ని రిలీజ్ చేస్తాయి అనమాట, విచ్ ఈస్ వెరీ టాక్సిక్ ఫర్ నెమటోడ్స్. అవి ఉంటే నెమటోడ్స్ చనిపోతాయి అన్నమాట. సో కాబట్టి అక్కడక్కడ మన ఇంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అని పెట్టుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్, లేదంటే గార్లిక్ క్లోవ్స్ ఒక్కొక్క ఇవి కూడా తీసి అక్కడక్కడ మొక్కల్లో పెట్టుకోవచ్చు. సో పెంచుకుంటా ఉంటారు జనరల్ గా. ఇవి ఈజీగా చెప్పేస్తారు కానీ ఇవి నెమటోడ్స్ కి అని చెప్పరు. ఎందుకంటే నెమటోడ్స్ కి మాత్రమే కాదు, కొన్ని రకాల సాయిల్ బోర్న్ పెస్ట్స్ కి కూడా ఇది టాక్సిక్ గానే హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇలా కూడా ట్రై చేయండి. ఇంకొక నెమటోడ్స్ తగ్గించడానికి హెల్ప్ అయ్యే క్రాప్ వచ్చేసి లెట్యూస్ అనమాట. లెట్యూస్ మనం సమ్మర్స్ లో పెంచుకోలేము, అఫ్ కోర్స్ కొంచెం ప్రొటెక్టెడ్ గా ఉంచుకొని షేడ్ నెట్స్ లాగా వేసుకుంటే పెంచుకోవచ్చు, కానీ మనకి వింటర్స్ లో బాగా హెల్ప్ అవుతుంది. సో లెట్యూస్ ఏంటంటే మధ్య మధ్యలో అంతర్ పంట లాగా ఉపయోగించుకోవచ్చు, కంపానియన్ క్రాప్ లాగా. సో అక్కడక్కడ టొమాటోస్, చిల్లీస్, క్యాప్సికమ్ వేసుకుంటాము, అక్కడ మధ్య మధ్యలో కిందన లెట్యూస్ కూడా వేసుకుంటే, సో లెట్యూస్ కూడా అంతే. సో ఈ నెమటోడ్స్ బాగా పెరగడానికి హెల్ప్ అయ్యే ఎన్విరాన్మెంట్ ని లేకుండా చేస్తాయి అన్నమాట. సో దాని ద్వారా మనకి నెమటోడ్స్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఎక్కడైతే టొమాటోస్ వేసుకుంటామో వాటి చుట్టుపక్కల అదే కుండీలో లేదా అదే టబ్ లో అని మనం ఈ లెట్యూస్ కూడా ట్రై చేయొచ్చు. సో వాటికి ఎక్కువ లోపలికి వెళ్ళేదానికి ఏముండదు, చిన్న క్యాబేజ్ పువ్వులాగా చిన్న చిన్న పైన ఉంటాయి అనమాట, ఆకుకూరలాగా. కింద వరకు వెళ్ళేది ఏముండదు, రూట్స్ కూడా. సో మిగతా క్రాప్స్ కి ఇబ్బంది కూడా ఉండదు. సో లెట్యూస్ కూడా ట్రై చేయండి, బట్ ఓన్లీ ఈ సీజన్స్ లో, వింటర్స్ లోని కొంచెం ఆ చలికాలంలో మాత్రమే వేసుకోగలం అనమాట. కంపానియన్ ప్లాంట్స్ లో లాస్ట్ సజెషన్ వచ్చేసి మీకు బెండ, ఓక్రా. సో బెండ కూడా మనం తోటలో అక్కడక్కడ వేసుకుంటే వాటికి పెద్దగా రూటింగ్ ఎక్కువ పెరిగేది ఉండదు, లేదంటే వాటి కంపానియన్ గా ఇంకోటి వేసుకోకూడదని, అంటే ఆపోజిట్ క్రాప్ ఏమీ కాదు కాబట్టి మనం తోటలో అక్కడక్కడ ఈ ఓక్రా, బెండ కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేసుకుంటే వాటి వల్ల కూడా ఆ కెమికల్స్ ఏవో రిలీజ్ అవుతాయంట బెండ రూట్స్ లో. సో దాని వల్ల కూడా నెమటోడ్స్ కి టాక్సిక్ గా ఉంటుందండి. సో మీరు బెండ కూడా ట్రై చేయొచ్చండి, లేదా ముందు బెండ వేసుకొని ఇప్పుడు సమ్మర్ టైంలో నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్రాప్ వేసుకోవచ్చు అనమాట, క్రాప్ రొటేషన్ పద్ధతిలో. సో అలా చేసుకోవడం వల్ల కూడా నెమటోడ్స్ అనేవి తగ్గుతాయి అనమాట. సో లాస్ట్ వీడియోలో సాయిల్ సాలరైజేషన్ అని నెమటోడ్స్ తగ్గించే ఒక ప్రాసెస్ గురించి చెప్పాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ మన ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్న డౌట్స్ ఉన్నా కూడా. అండ్ ఇవాళ ఉగాది కాబట్టి నేనైతే ఇగోండి 2 మునగ మొక్కలు ఇవాళ నాటబోతున్నాను, అండ్ అలాగే కొన్ని సీడ్స్ కూడా వేసుకోబోతున్నాను. సో ఈ ఇయర్ కూడా మనం చక్కగా అన్ని రకాల కూరగాయలు పండించుకొని హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.